చందమామ. ఔరా. చందమామ. సంచాలకుడు చక్రపాణి. మే 1951. వేసంగి సెలవులంటే పిల్లలకు చెప్పలేని సంతోషం. ఎందుకని? మా వాడు ఏడాదల్లా కష్టపడి చదవాడమ్మా అని చెప్పి ఆ అలసట తగ్గటానికి తగిన సదుపాయాలు ఎన్నో చేస్తారు తల్లిదండ్రులు. మళ్ళీ కొత్త తరగతిలో ప్రవేశించి బాగా చదవటానికి తగ్గ బలము, ఉత్సాహము చేకూరుస్తారు. విద్యార్థులకే కాక కొంతమంది ఉద్యోగస్తులకు, రైతులకు కూడా వేసవి విశ్రాంతినిచ్చే కాలం. దీనినే గ్రీష్మ ఋతువు అంటారు. ఒక వంక మండుటెండలు మాడుస్తూ ఉండగా మామిళ్ళు మటుకు ఇప్పుడు ముమ్మరంగా వస్తాయి. మామిళ్ళు అనేసరికి ఒక ముఖ్య విషయం జ్ఞాపకానికి వస్తుంది. వైశాఖం ప్రవేశిస్తే కానీ మామిడి పళ్ళు తాకకూడదనే నియమం ఒకటి ఉన్నది. మామిడిలో జీవపోషక పదార్థాలన్నీ కూడుకొని సరి అయిన పక్వానికి ఈ ఋతువులోనే వస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతారు. అందుకనే మన వాళ్ళు తొలి ఫలాలను పెద్దవాళ్లకు ఇచ్చి సత్కరించిన తరువాతనే తాము ఆరగిస్తారు. ఈ ఫలాలతో పాటు తాటాకు విసనకర్రలు, తీయని పానకము కూడా పంచిపెడతారు. ఇదే మనకు వైశాఖ పూజ అనే పేరుతో ఒక మతాచారంగా ఏర్పడి ఉన్నది. చేసిన వారికి చేసినంత. రాసినవారు బైరాగి. ప్రభువరేణ్యుల దివానంలో మదపుటేనుగా ఉన్నదొక్కటి, తీసుకెళ్తున్నాడు దానిని ఏటిదరికొక రోజు మావటి. ఇంతలోనే ఏన్గ మెడపై హాయిగా కూర్చున్న మావటి కేసి విసిరారెవ్వరో మరి పెద్ద కొబ్బరికాయ ఒక్కటి. చేత దానిని చక్క పట్టుక పగలగొట్టడమేలగా అని చెయ్యసాగాడతడు యోచన, రాయి ఎక్కడ దొరకనందున. చివరికాతడు విసిగి కొబ్బరికాయ ఏనుగ శిరము మీదను పగలగొట్టాడించుకైనా తలపలేదా జీవి బాధను. జ్ఞాపకం ఏనుగులకెక్కువ, తెలివి వాటికి కాదు తక్కువ. వెంటనే కనిపెట్టగలవవి వానిపై మనకున్న మక్కువ. మనసులోనే తలచుకొని ఆ ఏనుగప్పుడు ఊరుకొన్నది. కాని మావటి పైన కోపం దాని మనసున పేరుకొన్నది. ఒక్క వారం గడచిపోగా మరుల ఏనుగు వీధి వెంబడి పోవుచున్నది. దాని వీపున కూర్చుని ఉన్నాడు మావటి. ఇంతలో కనపడిందేనుగ కుక్క కొబ్బరికాయలంగడి. ఓహు సరి అని ఏన్గు తొండం చాచికాయలు తీసి వడివడి విసిరి కొట్టిందలా మావటి మీద. వాడా దెబ్బలతో తల పగిలి హరి 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 అంటూ నీల్గి చచ్చా. ఎవడు చేసిన చేటు వాడికి ఎప్పుడైనా తగలకుండా ఉండదని అంటారు పెద్దలు, పోదు పాపం పండకుండా. పురుషోత్తమ క్షేత్రం. రాసినవారు చిట్టిబాబు. పరశువాకం. మాళవ దేశానికి ప్రభువు ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన మంచి హృదయం కలవాడు. ప్రజను కన్నబిడ్డలా చూచుకునేవాడు.
గాఢమైన విష్ణుభక్తుడు కావటం చేత అతనును పురుషోత్తముడని కూడా పిలుస్తూ వచ్చారు. ఒకప్పుడు పురుషోత్తముడు దేశంలో గల దివ్యక్షేత్రాలన్నీ దర్శించుకు రావాలి అనుకున్నాడు. ఈ ఉద్దేశంతో ఆయన తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి పురోహితుణ్ణి మాత్రం వెంటబెట్టుకుని బయలుదేరాడు. అనేకమైన ప్రసిద్ధ క్షేత్రాలు దర్శించుకుంటూ పోయి కొన్నాళ్లకు ఒక చిత్రమైన ప్రదేశం చేరుకున్నాడు. అక్కడ ఎన్నో ఇళ్లున్నాయి, కానీ ఎవ్వరూ నివాసమున్న అలికిడి లేదు. ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టున్నది. ఎటు చూచినా అది 10 ఆమడ దూరం వ్యాపించి ఉన్నది. ఒక చక్కటి దేవాలయం కనిపించింది. ఆ దేవాలయం తలుపులు తీసి చూచాడు. ఆ దేవుడెవరో గాని పూజా పునస్కారాలు అందుకుంటున్న సందడి లేదు. ఇదేమిటా అని పరిశీలనగా చూచాడు. అసలు ఆ గుడిలో విగ్రహమే లేదు. అది మరీ విడ్డూరమనిపించింది. ఈ గుడి ఏమిటో, ఇందులో ఉండే స్వామి ఎవరో, దీపం ధూపం లేకుండా ఆలయం ఎందుకు పాడుబడి ఉందో, ఈ సంశయాలన్నీ మనసుకి పట్టి తల్లడిల్లి పోజొచ్చాడు. అయితే ఆ నిర్జన ప్రదేశంలో ఎవరిని అడగటం? ఇలా వేగిపోతూ పిచ్చివానిలాగా కూచుని ఉండగా గుడి పక్క నుంచి పోతున్న ఒక వృద్ధుడు ఆగుపడ్డాడు. పురుషోత్తముడు ఆ వృద్ధుణ్ణి తన పాలిటి దేవునుగా ఎంచి, మహానుభావ, ఇదే ఊరు, ఇంత నిర్మానుష్యంగా ఉన్నదేమిటి? ఈ గుడి ఏమిటి? గుడిలో ఏ విగ్రహమూ లేకపోవడమేమిటి? అంటూ ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు ఆ వృద్ధుడు, అబ్బాయి, ఈ గొడవంతా చెబుతూ కూర్చుండటం నీకు నాకు పని చెరుపే. ఏమంటే ఈ సమస్యను ఆర్చేవాళ్లు గాని తీర్చేవాళ్లు గాని ఇంతవరకు నాకు కనిపించలేదు. కనుక నీ దారిన నీవు వెళ్ళు అన్నాడు. ఈ మాట వినగానే పురుషోత్తముడికి జిజ్ఞాస మరింత ఎక్కువై, ఏమైనా సరే చెబితే గాని వదిలేది లేదని పట్టుపట్టాడు. అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పసాగాడు. ఓయి వత్స, నీ పట్టుదలకు మెచ్చాను. పైగా నీ ముఖ లక్షణాలలో దైవాంశ ఉన్నట్టు గోచరిస్తున్నది. అందుకనే ఈ ప్రదేశాన్ని గురించిన చరిత్ర నీకు వెల్లడించదలచాను. విను, ఈ ప్రదేశం చాలా మహిమ కలది. ఈ మర్రి చెట్టు కింద నివసించేవారికి పాపాలన్నీ తొలగిపోయి సమస్త సుఖములతోనూ తొలతూగుతూ ఉంటారు. అదిగో ఆ కనిపిస్తూ ఉన్న సరోవరంలో దేవతలు స్నానం చేసేవారట. ఎంతోమంది భక్తులకు కేవలము శ్రీ మహావిష్ణువే అందులో ప్రసన్నమైనాడట. ఉత్తర దిశను అగపడేది కేశవాలయం. ఆ కేశవుణ్ణి దర్శిస్తే స్వర్గమేమి లభించేదట. తలవని తలంపుగా ఈ క్షేత్రంలో ఒక్కరోజున విపరీతమైన సంఘటన జరిగింది. ఏమిటి అంటే, మామూలు ప్రకారం నేను గుడిలో కూర్చుని ఉండగా మైకం కమ్మి మేను వాల్చాను. ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో నారద మహర్షి కనబడి ఒక సమాచారం చెప్పాడు. ఓయి సద్గురు, ఇంతవరకు మహిమలతోనూ కూడుకొని ఉన్న ఈ ప్రదేశంలో గొప్ప మార్పు రాబోతున్నది. ఏమంటే, ఫలానా మర్రి చెట్టు కింద నివసించే ప్రజలందరకు స్వర్గప్రాప్తి లభిస్తూ ఉన్నదే, మరి వేరే నరకమెందుకు సృష్టించావయ్యా అని బ్రహ్మను ప్రశ్నించారట. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక బ్రహ్మ సరాసరి విష్ణుమూర్తి వద్దకు పోగా విష్ణువు సరే ఉపాయం ఆలోచిస్తాలే అని చెప్పి పంపాడు. నీవు భక్తుడవు గనుక ఈ రహస్యం వెల్లడించాను అనేసి నారదుడు మాయమయ్యాడు. వెంటనే ఊరివారికి నా స్వప్న కథ చెప్పాను. గుడిలోకి పోయి చూతుము కదా, కేశవుని విగ్రహం కానరాకపోయే. నారద మహర్షి వచ్చి నాకు కలలో చెప్పిన హంసం ఇలా ప్రత్యక్షంగా రుజువైనందుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మరునాడు మళ్ళీ నారదుడు నాకు కలలో సాక్షాత్కరించి, సద్గురు, నీవు విచారించకు. మాధవుడు మళ్ళీ వచ్చి గుడిలో ప్రవేశించాలంటే ఒక్కటే మార్గమున్నది.
దేవునియందు నిండు విశ్వాసమున్న ఎవరైనా తెల్లవారుజామున ఒంటిపాటుగా బయలుదేరి తూర్పు దిశగా చూస్తూ పోతూ ఉంటే ఈ సరోవరం ఒక బ్రహ్మాండమైన సముద్రంగా మారిపోతుంది. ఆకాశమంత ఎత్తున అలలు లేచి భయంకరమైన శబ్దం చేస్తూ ఉంటారు. ఎంతమాత్రమూ చలించక ఆ ఆలయంలోకి దూకాలి, ఆ అలలలోకి దూకాలి. మధ్యని ఒక గొప్ప రావి చెట్టు మునిగి ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కొమ్మలు నరికివేస్తే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పి అంతర్హితుడయ్యాడు అన్నాడు. ఈ స్వప్నకథ విన్న పురుషోత్తమునికి మనసులో ఆరాటం మరీ ఎక్కువైంది. తాతగారు, ఇప్పుడు నేను బయలుదేరి వెళుతున్నాను. ఎన్ని కష్టాలైనా ఓర్చి విచిత్ర దైవమైన ఆ మాధవుణ్ణి ప్రసన్నం చేసుకుంటాను. ఆ స్వామి కటాక్షించి మళ్ళీ ఆలయంలో ప్రవేశించే వరకు నేను నిద్రాహారాల కోసం ఆపేక్షించను అని తన నిశ్చయాన్ని వెల్లడించాడు. అందుకు వృద్ధుడు, నాయనా, నీలాగే ఈ ఊరిలో చాలామంది ఉబలాటపడి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ భయంకర దృశ్యాలకు తట్టుకోలేక మరలి వచ్చేశారు. నేను వెళదామని అనుకున్నాను, కానీ వృద్ధాప్యం వల్ల పోలేకపోయాను. మరో విగ్రహమైనా ప్రతిష్ఠించుదామంటే ఎన్నిసార్లైనా ప్రతిష్ఠించిన విగ్రహం అదృశ్యమైపోతూనే వచ్చింది, కానీ నిలవలేదు. కనుక ఈ ప్రదేశంలో ఉండటం ఇక క్షేమం కాదు అని ఇళ్ళు వాకిళ్ళు విడిచి ప్రజలంతా మరొక చోటికి పోయారు. ఎన్ని విధాల వాళ్ళకి నచ్చజెప్పిన లాభం లేకపోయింది. ఏనాటికైనా ఓ సమర్థుడు రాకపోతాడా, మళ్ళీ మాధవుడిని రప్పించలేకపోతాడా అనే నమ్మకంతో అటువంటి కుతూహలుడికి ఈ వివరాలు చెబుదామని ఉద్దేశంతో నేనొక్కడిని ఇక్కడే ఉండిపోయానని చెప్పి ముగించాడు. ఈ మాట విన్నదే పురుషోత్తముడు మరీ తొందరపడ్డాడు. అప్పుడు వృద్ధుడు ఒక గొడ్డలి తెచ్చి ఇచ్చి అతన్ని ఆశీర్వదించి పంపాడు. గొడ్డలి భుజాన వేసుకుని బయలుదేరాడు పురుషోత్తముడు. సరోవరము మాయమైంది. గొప్ప శబ్దం చేసుకుంటూ లెక్కలేని అలలతో సముద్రం కనబడింది. బ్రహ్మాండమైన అలలు మధ్యని ఒక గొప్ప రావి చెట్టు మునిగిపోతున్నట్టు అగుపించింది. ధైర్యంతో అలల మధ్యకు దూకి ఆ చెట్టు కొమ్మలు నరకటానికి ప్రారంభించాడు. సూర్యచంద్రులను పోలిన ఇద్దరు దివ్యపురుషులు ప్రత్యక్షమై, ఏమయ్యా, నీవెవరువు? ఈ మహావృక్షాన్ని ఎందుకిలా పడగొట్టేస్తున్నావు అంటూ గద్దించపోగా ఇంతవరకు జరిగిన సమాచారమంతా పురుషోత్తముడు వారికి వినిపించాడు. అందులో ఒక ఆయన, అబ్బాయి, నీ దీక్షకు ఆసక్తికి సంతోషించాము. ఇదిగో ఈయన మహాశిల్పి. నీవు దేనికోసమైతే తప్పించిపోతున్నావో ఆ విగ్రహం చేయటానికి ఈయనొక్కడే సమర్థుడు అని చెప్పి మాయమయ్యాడు. పురుషోత్తముడు చూస్తూ ఉండగానే అతడు నరికి పడివేసిన కొమ్మలతో ఆ శిల్పి 3 విగ్రహాలు చెక్కి రాజుకు చూపించాడు. భక్తాగ్రేసర, ఇది శ్రీకృష్ణుని విగ్రహం, ఈయన బలరాముడు, ఈమె సుభద్రాదేవి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. పురుషోత్తముడు ఆ విగ్రహాలకు సాగిలపడి వేడుకునేసరికి అందులో కృష్ణ విగ్రహం నిజరూపంతో ప్రసన్నమై, ఇంద్రద్యుమ్న, నీ పట్టుదలకు మెచ్చాను. ఈ క్షేత్రం నీ పేరనే శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ మర్రి చెట్టుకి నైరుతి భాగాన ఉండే మండపం దగ్గర నన్ను ఆవాహనం చేసి ఆషాఢమాసం శుక్లపక్షంలో పంచమీ తిథి మఖా నక్షత్రమందు ప్రారంభించి 7 రోజులు దీక్షగా పూజించిన వారికి పునర్జన్మ లేదు. నీవు 10,900 ఏళ్ళు పాలించి తరువాత పరమపదం చేరుకోగలవు అని చెప్పి అదృశ్యమైనాడు. ఇంద్రద్యుమ్నుడు అతి వైభవంతో ఆ 3 విగ్రహాలను తీసుకుపోయి గుడిలో
ప్రతిష్ఠింపించాడు. భయంకరమైన సముద్రం మాయమై మహిమగల సరోవరం మళ్ళీ ఎప్పటిలాగా ఏర్పడి ప్రజలకు క్షేమం చేకూరింది. అప్పటి నుంచి ఈ పురుషోత్తమ క్షేత్రం మన దివ్యక్షేత్రాలలో ఒకటై ఉన్నది. విచిత్ర కవలలు. రాక్షసుణ్ణి గురించిన రహస్యం తెలుసుకున్నాము కదా అని సంతోషించేటంతలో మన కవలలు ఎలా పట్టుబడి పోయినది, ఆ తర్వాత వాళ్ళు రాక్షసుడి మోసంలో పడి ఎలా శిలాప్రతిమగా మారిపోయినది కిందటి నెల చదివారు కదా. ఆ తర్వాత రాక్షసుడి చేతిలో కవల సోదరులు చిక్కిపోవటము, ఆ తర్వాత వాడి తమ్ముడు వాళ్లను తన వెంట తీసుకుపోవటము, ఇదంతా కొలనులో హంసల రూపంలో ఉన్న రాకుమాతలు చూస్తూనే ఉన్నారు. రాక్షసులిద్దరూ కూడా గమనించిన విషయం వాళ్ళు చూచారు. అది ఏమిటి అంటే, ఉదయనుడు డబ్బీ తీసి తెల్లభస్మం మీద చల్లుకోబోయేసరికల్లా రాక్షసుడు రావటం జరిగింది. ఆ తొందరపాటులో భస్మం చల్లుకోలేకపోగా డబ్బీ కాస్త కింద పడిపోయింది. దాన్ని తిరిగి తీసుకుందామని వీలుగాక అక్కడే వదిలేశాడు. రాక్షసులు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోగా రాకుమార్తెలు కొలనులోంచి బయటికి వచ్చి ఆ డబ్బీ కోసం వెతికారు. కానీ అది కనిపించలేదు. ముగ్గురూ ఆశ్చర్యపోయారు. ఇదేమిటి చిత్రంగా ఉన్నదే, ఆ డబ్బీని మనం ముగ్గురం చూస్తూనే ఉంటిమి కదా, ఎలా మాయమై ఉంటుంది? ఇక్కడే ఎక్కడో ఉండాలి, వెతుకుదాం రండి అన్నది సుహాసిని. అలాగే వాళ్ళు ముగ్గురు చుట్టుపక్కల వెతుకుతూ పోగా కొలనుకు చాలా దూరాన ఒకచోట డబ్బీ కనిపించింది. ఇక వాళ్ళు డబ్బీని ఎక్కడ దాచటమా అని ఆలోచించి చివరకు కొలను ఒడ్డునే ఒకచోట చిన్న గుంట త్రవ్వి దానిలో కప్పెట్టారు. ఆ క్షణం మొదలుకొని వాళ్ళు కవల సోదరులను రక్షించే మార్గం ఏమిటా అని ఆలోచించసాగారు. చివరకు ఒకనాడు సుకేసిని, నాకు ఒక ఉపాయం తోచింది, చెప్పనా అన్నది. అది విని సుభాషిని సుహాసినిని ఏమిటా ఉపాయం అని ఉత్సాహంగా అడిగారు. అప్పుడు సుకేసిని, ఎలాగైనా రాక్షసుణ్ణి అక్కడి నుంచి కదిపి యువతలకు తీసుకురావాలి. అది ఒకలా చేయవచ్చు. మనమందరము కలిసి వాడి దగ్గరకు పోయి నృత్యం చేసి చూపుతామని నమ్మించుదాం. అలా మనలో వెళ్ళదలిచిన ఎవరో ఒకరు కొంత మంత్రజాలాన్ని తీసుకువెళ్ళి ఆ కుర్రవాళ్ల శిలాప్రతిమల మీద చల్లి వాళ్లకు మామూలు స్వరూపాలు తెప్పించాలి. రాక్షసుడి కంట పడకుండా ఒక్కళ్ళం అక్కడే ఉండిపోయి ఆ పని చెయ్యవచ్చు. తర్వాత ఏమి చేయటమా అనేది కుర్రవాళ్లతో సంప్రదించవచ్చు అన్నది. అది విని సుహాసిని, వాడేం సామాన్యుడా మన టోపీలో పడటానికి? ఒకవేళ మనం వాణ్ణి టోపీ వేసి అక్కడి నుంచి యువతలకు తీసుకురాగలిగినా వాడి భస్మంలో వాడి భవనంలో ఉండి వాడి కన్ను కప్పి ఇంత చేయటం మాటలా? మనం కూడా చిక్కుపోవటమా అంటే మనం కూడా చిక్కుపోయామంటే మన సంగతి, ఆ కుర్రవాళ్ల సంగతి మన వాళ్లకు తెలిసే అవకాశం కాస్త పోతుందే. ఈ ఉపాయమేమో బాగానే ఉంది కానీ ఆచరణ మటుకు అసాధ్యమనిపిస్తున్నది అన్నది. అందుకు సుకేసిని, సరేలే, ధైర్యం చేయలేకపోతే ఎవరూ ఏ పని చేయలేరు. అపాయంలో చిక్కుకుంటామని చెప్పి రక్షించకుండా ఉండగలమా అన్నది. సుహాసిని సుభాషిని అవునన్నారు. మర్నాడు కొలనులో ఉన్న హంసలన్నీ ఒడ్డుకి వచ్చినాయి. రావటంతోనే వాటికి మనుష్యాకారాలు వచ్చినాయి. మన రాకుమార్తెలకు మళ్ళేనే వాళ్ళంతా రాక్షసుడి చేతిలో చిక్కిపోయేవాళ్లే. వాళ్ళలో ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు.
మగపిల్లలందరినీ కొలనులోకి తిరిగి వెళ్ళిపోమన్నది సుహాసిని. అలాగే వాళ్ళు వెళ్ళిపోయారు. తక్కిన వాళ్ళంతా ఆడపిల్లలే. వాళ్ళంతా చేరి ఆ తోటలో పువ్వులు కోసుకొని చక్కా అలంకరించుకొని పాడుకుంటూ రాక్షసుడి భవనం వైపుకి రాసాగారు. ఈ సందడి చెవిన పడేసరికి రాక్షసుడే వాళ్లకు ఎదురు వచ్చి, ఇదేమిటి ఇలా బయలుదేరారెక్కడికి? నా మీద దాడి చేద్దామనా? అన్నాడు చిద్విలాసంగా. అందరిలోకి ముందున్న సుకేసిని, నీ అంతటి వాడి పైన దాడి చేయటం ఎవరితరం? క్రొత్తగా చిక్కిన 3 కుర్రవాళ్ళు ఏమైపోయారో చూద్దామని వచ్చాం అన్నది. అందుకు రాక్షసుడు పగలబడి నవ్వుతూ, ఏమవుతారు? ఇంతకు ముందు వచ్చిన వాళ్ళేమయ్యారో వీళ్ళు అంతే, ఏం చేస్తారు అంటూ భవనంలోకి వెంటబెట్టుకు వెళ్ళి కవల సోదరుల శిలాప్రతిమలు వరుసగా ఒక్కొక్కటిగా చూపించాడు. వాటిని చూస్తూ సుకేసిని, బాగానే ఉన్నది నీ ఉద్యోగం, కానీ నాకొక సందేహం తీర్చు. ఇంతమందిమి కలిసి మెలిసి ఉంటున్నా ఈ నిర్బంధంతో ప్రాణం విసిగిపోయి మీ అన్న చెయ్యదలుచుకున్న బలి త్వరగా అయిపోతే బాగుండునే అనిపిస్తున్నది మాకు. అటువంటిది నువ్వు ఒక్కడివే ఈ శిలాప్రతిమల మధ్య విసుగు విరామం లేకుండా ఏళ్ల తరబడి ఎలా కాపలా కాస్తున్నావయ్యా అని నిబ్బరంగా అడిగింది. అందుకు రాక్షసుడు, నాకు మాత్రం విసుగెత్తటం లేదనుకుంటున్నారా? కానీ ఏం చేయటం, ఈ చోటు విడిచి వెళ్ళానో మిమ్మల్ని బలి ఇవ్వటానికి ముందు నన్నే హతమారుస్తాడు మా అన్న. ఏమీ తోచక నేను సతమతమవుతూనే ఉన్నాను అని మనసులో బాధ వెళ్ళి వచ్చాడు. వెంటనే సుకేసిని అందుకున్నది. ఎంతసేపని ఇలా? పోనీ కాసేపు మాతో పాటు వచ్చి కులాసాగా ఉండకూడదా? నీకు ఆనందం కలిగేటట్టు ఆటలాడతాం, పాటలు పాడతాం, మాకు కొంత ఊసిపోతుంది, రా చూదువుగాని తమాషా అని హుషారు చేసింది. అమ్మయ్యో, ఈ భవనం విడిచి వచ్చేయటమే ఏనుగంతవాణ్ణి నేను నీ భ్రమగాని ఇక్కడికి ఎవరూ రాగలుగుతారు? వచ్చారే అనుకో, నీ చేతిలో చిక్కక ఎక్కడికి పోగలరు? పోనీ మాలో ఒకరు నీ బదులు కాపలా కాస్తూ ఉంటాము. కాసేపు కులాసాగా కాలక్షేపం చేసి తిరిగి నీ ఉద్యోగానికి నువ్వు పోదువుగాని అన్నది సుకేసిని. ఈ మాట రాక్షసుడికి నచ్చింది. మరైతే నా బదులు కాపలా కాసేది ఎవరు అని అడిగాడు. సుకేసిని సుహాసిని వైపు అట్టే చూసి, మరెవరైనా మా అక్కే ఉన్నది అన్నది. ఆ ప్రకారమే సుహాసినిని భవనంలో వదిలి వాళ్ళు కొలను వైపుకి బయలుదేరారు. కొలను ఒడ్డున వాళ్ళు రాక్షసుణ్ణి మధ్య కూర్చోబెట్టి చుట్టూ చేరి నృత్యం చేయసాగారు. వాళ్ళ ఆటపాటలకు రాక్షసుడు తన్మయుడై, రోజు ఇలా కాలక్షేపం చేస్తూ బాగుండేది అన్నాడు. రోజు ఎవరో ఒకరు రాక్షసుడి బదులు కాపలా కాస్తూ ఉండటము, వాడు ఆటపాటలకు ఆనందించడము అలవాటైంది. 4 రోజులు గడిచేసరికి అంతకు మునుపు భవనం విడిచి రావటానికి భయపడే రాక్షసుడు ఇప్పుడు తనంతట తానే వచ్చి రాకుమార్తెలను రమ్మనటం మొదలుపెట్టాడు. అది చూచి సుకేసిని తన పాచిక పారింది కదా అని సంతోషించింది. ఇంతవరకు బాగానే ఉంది. పోతే కవలల శిలాప్రతిమలను మంత్రజాలంతో మామూలు మనుషులుగా మార్చివేయాలి. జలం తీసుకురావాలంటే ఏదైనా ఉపకరణ ఉండాలి. పోనీ పాత్ర ఎక్కడైనా సంపాదించి తెచ్చి దానితో జలం తీసుకువద్దామంటే ఉన్నపాటున రాక్షసుడికి పట్టుబడి పోతారేమో. మరేమిటి గత్యంతరం? మళ్ళీ ఆలోచన పడింది. అయితే సుకేసిని వంటి తెలివిమంతురాలికి ఇదొక ఘనకార్యమా? మర్నాడు రాక్షసుణ్ణి పిలుచుకురావటానికి వెళ్లే ముందు సుకేసిని తోటలోకి పోయి మంత్రజాలంతో
తన చీర కొంగు ఒకటి బాగా తడుపుకొన్నది. రెండో చివర కొలని నీటితో తడుపుకొన్నది. ఇలా తయారైన సుకేసిని రాక్షసుడి దగ్గరకు పోయి, ఇవాళ కాపలా కాయటం నా వంతు. నేను లేకుండా మా వాళ్ళ ఆటపాటలు నీకు ఎలా నచ్చినాయో వచ్చి నాకు చెప్పాలి సుమా అన్నది. అలాగే అంటూ రాక్షసుడు క్షణమైనా అక్కడ నిలవకుండా కొలనుకి బయలుదేరాడు. వాడు వస్తుండటం చూచి కొలనులోని రాకుమార్తెలు వెంటనే ఆటపాటలతో మునిగిపోయారు. రాక్షసుడు భవనం విడిచి వెళ్ళిన మరుక్షణమే సుకేసిని సోదరుల శిలాప్రతిమల పైన చీరచెంగుతో తెచ్చిన నీటిని పిండింది. వెంటనే వాళ్ళకి మామూలు స్వరూపాలు వచ్చేసి, ఇదేమిటి, ఇక్కడికెలా వచ్చావు, వాడేమయ్యాడు అన్నారు ఆశ్చర్యపోతూ. అప్పుడు సుకేసిని తను పన్నిన పన్నాగం విప్పి చెప్పి, వాడు ఆటపాటలతో పరవశుడై సమయం కనిపెట్టి పొంచి హతమార్చేయాలి. ఆలోచించండి ఉపాయం అని వేగిరపెట్టింది. ఎలా సాధ్యం, ఆ భస్మం కూడా పోగొట్టుకున్నామే అన్నాడు ఉదయనుడు. భస్మం సంగతి సుకేసిని మరిచే పోయింది. వాళ్ళు ఆ సంగతి గుర్తు తేగానే అన్నట్టు అవును, ఒకలా చేద్దాం, ఇవాళకి మిమ్మల్ని శిలాప్రతిమలుగా చేసిపోతాను, రేపు వచ్చేటప్పుడు భస్మం కూడా తెస్తాను అన్నది. ఇందుకు సోదరులు చాలా సంతోషించారు. వెంటనే సుకేసిని కొలను నీటితో తడిపిన చీర చెంగు పిండి వాళ్ళ నోళ్ళలో పోసింది. యథాప్రకారం వాళ్ళు శిలాప్రతిమలుగా మారిపోయారు. ఇంతలో రాక్షసుడు అక్కడికి వచ్చేసి, ఎలాగైనా నువ్వు ఉంటేనే సుమా మజా, ఇవాళ అంతా చప్పచప్పగా ఉంది అన్నాడు సుకేసినితో. నిజంగా ఎగతాళి చేస్తున్నావు, అయితే రేపు నేను సభలో ఉంటాలే, మా అక్కనే ఇక్కడ కాపలాకు పంపుతాం అంటూ తిరిగి కొలను వద్దకు వచ్చి చేరుకున్నది. తర్వాత రాజకుమార్తెలు ముగ్గురూ కలిసి భస్మాన్ని తీసుకురావటానికి వెళ్ళి గుంట తవ్వి చూడగా డబ్బీ కనబడకపోయే. ఏమి చేయటానికి వాళ్ళకి పాలిపోయింది కాదు. అప్పుడు సుకేసిని విచారిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమున్నది, ఇవాళ భవనం కాపలాకు నువ్వు వెళ్ళు, ఇలా జరిగిందని కుర్రవాళ్ళకి తెలియచెప్పు, ఆ పైన వాళ్ళు చెప్పినట్టు చేద్దాం అని చెప్పి సుభాషిణిని పంపింది. సుభాషిణి కూడా మంత్రజాలంతోనూ కొలను జలంతోనూ చీర కొంగు తడుపుకొని భవనానికి వెళ్ళి రాక్షసుణ్ణి విడుదల చేసి పంపింది. వాడు వెళ్ళిపోగానే సుభాషిణి చీర చెంగు నుండి నీటి బొట్లు శిలాప్రతిమలపైన వేసింది. కానీ పాపం, ఆ తొందరలో సుభాషిణి మంత్రజాలంతో తడిపిన చెంగు పిండటానికి బదులు కొలను నీటితో తడిసిన చెంగు పిండింది. అందుచేత శిలాప్రతిమలకు మామూలు స్వరూపం రాలేదు. అరేరే, ఎంత పొరపాటు జరిగింది అనుకుంటూ సుభాషిణి ఈసారి మంత్రజాలాన్ని పిండింది. వెంటనే సోదరులు అసలు రూపాలతో లేచారు. అప్పుడు సుభాషిణి భస్మం మాయం కావటం సంగతి చెప్పి జలం వాడటంలో తను చేసిన ప్రమాదం కూడా వెల్లడించింది. అందుకు ఉదయనుడు, ఇదంతా చూడగా మనం తలపెట్టిన పని ఏది జయప్రదం కాదని తోస్తున్నది. లేకపోతే అడుగడుగున ఈ అవాంతరాలేమిటి అన్నాడు నిస్పృహతో. మధ్యలో నిశీధుడు అడ్డుపడి, జయప్రదం కావకపోవడమేమిటి, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అంతే, ఇంత మాత్రానికే జడిసిపోతామా అన్నాడు. సరే, వాడు తిరిగి భవనం చేరుకునేసరికల్లా మనం తప్పించుకొని పోవాలి, లేదా అని ఏమో చెప్పబోతుండగా సుభాషిణి అడ్డు తగిలి, నాకు ఒక ఉపాయం తోస్తూ ఉన్నది. ఇక్కడ ఉండే ఆ ప్రతిమలలో 3 తెచ్చి మీ స్థానాలలో ఉంచుదాం. వాడు ఏనుగంత మనిషే గాని బుర్ర మాత్రం వట్టి మట్టి బుర్ర. కాబట్టి ప్రతిమలు మార్చిన సంగతి వాడు చచ్చినా కనిపెట్టలేడు. మీరే బయట ఆ పొదచాటున దాక్కోండి. వాడు భవనంలోకి
పోగానే మీరు మా దగ్గరికి వచ్చేయండి, చూద్దాం తర్వాత సంగతి అన్నది. సుభాషిణి చెప్పిన ఉపాయం బాగుందంటే బాగుందన్నారు మన కవల సోదరులు. ఇంకా ఆలస్యం ఎందుకని ఆ వెంటనే నలుగురూ చేరి 3 శిలాప్రతిమల్ని తెచ్చి తమ స్థానాన్నే ఉంచి బయటకు వచ్చి ఒక పదచాటున నక్కి ఉన్నారు. కొంచెం సేపటికల్లా రాక్షసుడు తిరిగి వచ్చి సుభాషిణిని విడుదల చేశాడు. వెంటనే సుభాషిణి కవల సోదరులున్న చోటుకి వెళ్ళి వాళ్లతో సహా కొలను చేరుకొన్నది. ఇంతకాలము తమను ఇతరుల కంటికి కనపడకుండా చేసి ఉపయోగపడుతూ వచ్చిన ఆ భస్మం కాస్త పోయిన తర్వాత కవల సోదరులు ఏమి చుక్కలకు గురి అయ్యారు. వాళ్ళు తనని టోపీ వేసి ఉడాయించిన సంగతి రాక్షసుడు కనిపెట్టగలిగాడా? మొదలైన చిత్రాలు వచ్చే నెల. క్షమాపణ. రాసినవారు బి. హనుమంతయ్య, వరంగల్లు. పూర్వకాలమందు వారణావతమనే రాజ్యానికి బ్రహ్మదత్తుడు ప్రభువుగా ఉండేవాడు. ఆయన బలశాలి, అపరిమితమైన రాజ్యకాంక్ష కలవాడు. తనను ఎదిరించలేవని తోచిన చిన్న రాజ్యాలు ఎన్నింటినో కొల్లగొట్టి జయించాడు. అయినా తృప్తి తీరలేదు. ఒకప్పుడు పాపం చేరువనే చిన్నదైన కోసల రాజ్యంపై దండెత్తి సులువుగా హస్తగతం చేసుకొన్నాడు. కోసలకు అధిపతి దీర్ఘహేతి. బలవంతుడు పైబడినప్పుడు చిన్నరాజు చేయగలిగినదేమున్నది? గర్భవతిగా ఉన్న భార్యతో సహా పలాయనమై పోయి మారువేషంతో ఒక శిల్పకారుని ఇంట కాలక్షేపం చెయ్యసాగాడు. బ్రహ్మదత్తుడు కోసల రాజ్యాన్ని జయించాడే గాని ఆనందం కనబడలేదు. ఎందుచేతనంటే దీర్ఘహేతి ఇతర రాజులంతా భీరువు కాదు. శౌర్య పరాక్రమాలకు అతని వంశం పెట్టింది పేరు. ఇతర చిన్న రాజులంతా ఒక ఎత్తు, ఈ దీర్ఘహేతి ఒక ఎత్తు. ఇతనిని వెతికి పట్టి హతమార్చి తీరాలి అని నిశ్చయించుకొని బ్రహ్మదత్తుడు రాజ్యం నలువైపులకు చారులను పంపాడు. అక్కడ దీర్ఘహేతి అజ్ఞాతంగా శిల్పకారుని ఇంట ఉంటున్నప్పుడే భార్య ప్రసవమై మగపిల్లవాణ్ణి కన్నది. అప్పుడు దీర్ఘహేతి దేముడు మనని పరీక్షిస్తున్నట్టున్నాడు. ఇప్పుడు చేయవలసిందల్లా ఒక్కటే, రాజభటులకు చిక్కటం ఎలాగూ తప్పదు కనుక పిల్లవాడైనా బ్రతికే మార్గం చూడాలి అని నిశ్చయించుకున్నాడు. పిల్లవాడికి దీర్ఘాయువు అని పేరు పెట్టి అతనిని దూర ప్రాంతాన ఒక విప్రుని ఇంట వప్పగించాడు. కుమారుణ్ణి వదిలి వస్తూ తన ఖడ్గాన్ని కూడా అక్కడ వదిలి, వీడు పెరిగి పెద్దయ్యాక దీనిని ఇవ్వు అన్నాడు. దీర్ఘహేతి భయపడినట్టుగానే మరికొద్ది రోజులకల్లా చారులు వచ్చి అతనిని భార్యతో సహా పట్టివేశారు. ఆ బుడతడెక్కడా అని గద్దించి అడిగారు. నేను చెప్పను అన్నాడు దీర్ఘహేతి. ఎలా చెప్పవో చూద్దాం పద రాజుగారి వద్దకు అంటూ వాళ్ళని బంధించి తీసుకుపోయారు. వాళ్ళని చూస్తూనే బ్రహ్మదత్తుడు, కుర్రవాడేవాడయ్యా అన్నాడు. అందుకు దీర్ఘహేతి, నీకు కావలసినదల్లా నా రాజ్యం, అది కాస్త కాజేశావు. అప్పటికీ తృప్తి లేక మమ్మల్ని బంధించావు. కావాలంటే మా ప్రాణాలు తీసుకో. ఏ పాపము ఎరుగని పసికోని సంగతి నీకెందుకు అన్నాడు. బ్రహ్మదత్తుడు, మీ ప్రాణాలతో నాకు పనేమిటి? మీ వంశాంకరం లేకుండా చెయ్యాలి. నీ కొడుకు జాడ చెప్పు. అలా అయితే మిమ్మల్ని బంధిస్తానే గాని ప్రాణాలు తీయను అన్నాడు. చెప్పను, ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు దీర్ఘహేతి. మారు ఆలోచన లేకుండా
నిరపరాధులైన ఆ దంపతులను నిర్దాక్షిణ్యంగా చంపించి వేశాడు బ్రహ్మదత్తుడు. అజ్ఞాతంగా దూరదేశాన పెరిగి పెద్ద అవుతున్న దీర్ఘాయువుకు ఈ సందర్భాలన్నీ చెవిని పడినాయి. బ్రహ్మదత్తునికి ఎలా శాస్తి చెయ్యటమా అని అతని హృదయం వేగిపోతున్నది. బ్రహ్మదత్తుడు దీర్ఘాయువు జాడ తీయలేకపోతిమే అని భయంతోనూ బెంగతోనూ మనస్థిమితం లేక కుమిలిపోజొచ్చాడు. దీర్ఘాయువు పేరు మార్చుకుని బ్రహ్మరుద్రులు సైతం తనను ఫలానా అని కనిపెట్ట సాధ్యం కాని విధంగా మసులుకుంటూ వచ్చాడు. నెమ్మదిగా బ్రహ్మదత్తుని కొలువులో ప్రవేశించి అశ్వశాలలో పనిచెయ్యనారంభించాడు. అతని వినయ విధేయతలు, ప్రజ్ఞా దిక్వతలు త్వరలోనే ప్రభు దృష్టిని ఆకర్షించినాయి. ఆస్థానంలో అందరకు తలలో నాలుకగా సంచరిస్తూ ఉన్న ఆ చిన్నవానిని ఎదుటికి రప్పించి కొంచెంసేపు సంభాషించేసరికి బ్రహ్మదత్తుడు ఉప్పొంగిపోయి దీర్ఘాయువుకి ఒక గొప్ప ఉద్యోగమిచ్చాడు. అంతేకాదు, దీర్ఘాయువు బ్రహ్మదత్తుని పంచప్రాణాలలో ఒక ప్రాణమయ్యాడు. నిమిషము సేపైనా బ్రహ్మదత్తుడు అతనిని విడిచిపెట్టి ఉండలేనంత మమత కుదిరిపోయింది. ఇలా ఉండగా ఒక రోజున రాజు దీర్ఘాయువుని వెంటబెట్టుకొని వేటకు వెళ్ళాడు. పరివారానంతటినీ ఒకచోట వదిలి వీరిద్దరూ మాత్రం చాలా దూరం నడిచిపోతూ ఉండగా కొంతసేపటికి బ్రహ్మదత్తుడికి అలసట వచ్చి దీర్ఘాయువు తొడమీద తలపెట్టుకుని గాఢ నిద్రలో మునిగిపోయాడు. బ్రహ్మదత్తుడు ఆదమరచి నిద్రిస్తూ ఉన్న ఆ సమయంలో దీర్ఘాయువుకు అనేకమైన ఆలోచనలు పోయినాయి. అకారణముగా నా తండ్రిని రాజ్యాన్ని లాక్కొన్న ద్రోహి వీడు. రాజ్యానికేమి ఐశ్వర్యాదులు రావచ్చు పోవచ్చు, నిర్దోషులైన నా తల్లిని తండ్రిని నిష్కారణంగా పొట్టన పెట్టుకున్న హంతకుడు. ఇటువంటి పరమ దుర్మార్గుణ్ణి ఏమి చేస్తే పాపమున్నది? వీడిని సంహరించటంతో ఒక మహాపాతకుడి భారం భూదేవికి తగ్గటమే కాక వీడి దుండగాలకు పాల్పడి నా చిన్న చిన్న రాజ్యాలెంతమందికి ఉపకారం చేయగలుగుతాను? నిమిషమైనా ఇక జాగు చేయకూడదు అనుకుంటూ ఆవేశంతో చుర్రున కత్తి దూశాడు. కానీ మరుక్షణం మందే తండ్రి చెప్పిన మాట ఏదో మెరుపులా మెరిసి కత్తి మళ్ళీ ఒరలో దోపివేశాడు. ఇంతలో రాజు ఉలిక్కిపడి లేచి భయకంపితుడై చూస్తూ కూర్చున్నాడు. దీర్ఘాయువు ఏమిటిది ప్రభు అని అడిగాడు ఆశ్చర్యంగా. అందుకు బ్రహ్మదత్తుడు, ఇదేనోయి నేస్తం, ఇది ఒక్కటే నా జీవితంలో పట్టుకున్న పీడ. నాకు ఒకే ఒక బద్ధశత్రువు ఉన్నాడు. ఆ బాలుని పేరు దీర్ఘాయువు. వాడు నా పైన పగబట్టి ఉన్నాడట. చారులు నాకీ వర్తమానం చెప్పినప్పటి నుండి అంతులేని మనోవ్యాధ పొందుతున్నాను. కన్ను మూసినా తెరిచినా నాకొక బాలుని స్వరూపం కనబడుతూ ఉంటుంది. వాడు భయంకర రూపం దాల్చి కత్తి దూసి నన్ను సంహరించబోతున్నట్టు కలలు గంటూ ఉంటాను. ఇప్పుడు అటువంటి కల రావటం వల్లనే ఉలిక్కిపడ్డాను అంటూ తను దీర్ఘహేతుని పీడించిన విధము అక్షరమైనా పొల్లిపోకుండా దీర్ఘాయువుతో చెప్పివేశాడు. రాజా అని పిలిచాడు దీర్ఘాయువు. తలెత్తి చూచాడు రాజు. దీర్ఘాయువు ఒక్కసారి కత్తి చూసి, బ్రహ్మదత్త, నీవు కలలుగంటున్న ఆ దీర్ఘాయువు వీడే. నీవు చేసిన ద్రోహాలకు శాస్తి చేయటానికే వీడు నీ ఆస్థానంలో ప్రవేశించింది. నీ ప్రాణాలు వీని చేతిలో ఉన్నవి. కావాలంటే
వీనిని తీసివేయడం కావాలంటే వానిని తీసివేయటం క్షణం పట్టదు. కానీ నా తండ్రి చెప్పిన మాట తరుణంలో జ్ఞాపకం రావటం చేతనే నీవింకా బ్రతికి ఉన్నావు. ఇంతటి నుండి దీర్ఘాయువు నీకు శత్రువు కాడు. వాని వల్ల నీకు హాని జరగబోతుందన్న మాట ఇస్తున్నాను. నీకు హాని జరగబోదని మాట ఇస్తున్నాను అని చెబుతూ తండ్రి పేరుతో ఉన్న కత్తి చూపించాడు. ఈ మాట వింటూనే బ్రహ్మదత్తుడు, దీర్ఘాయువు, ఇంతటి ఉదారుడా నీ తండ్రి, అటువంటి మహానుభావుణ్ణ చంపివేశాను అంటూ బాలుని కౌగిలించుకొని అతని ఒడిలో మూర్ఛపోయాడు. దయ్యాల కొంప. రాసినవారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి, మద్రాసు. విజయవాడ గవర్నర్పేటలో గవర్రాజుకి చాలా ఇళ్ళున్నాయి. తను ఒక మేడలో ఉంటూ తక్కిన ఇళ్ళన్నీ అద్దెలకు ఇచ్చాడాయన. వాటిల్లో పెద్ద పెరడున్న చిన్న ఇల్లొకటి ఉండేది. అందులో శోభనాద్రి అనే బడిపంతులొకాయన నెలకు 12 రూపాయలు అద్దె ఇచ్చి కాపురం ఉండేవాడు. శోభనాద్రి భార్య నరసమ్మగారికి ఆ ఇల్లు అన్ని విధాలా సదుపాయంగానే ఉంది గాని పెరట్లో ఉన్న పెద్ద జివ్వు చెట్టు మాత్రం ఆమెకు అదురు కలిగించింది. జివ్వు చెట్టు అంటే దయ్యాలు చేరుతాయి, దయ్యాలంటే నాకు తగని భయం కనుక గవర్రాజుగారితో చెప్పి చెట్టు కాస్త కొట్టించి వేయండి అన్నదామె. దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఇప్పుడు ఆ చెట్టు కొట్టించాలంటే బోలెడవుతుంది. ఈ ఖర్చుకి గవర్రాజుగారు ఒప్పుకుంటాడా? ఊరుకో అని సముదాయించాడు శోభనాద్రి. అన్నాడే గాని నరసమ్మగారికి జివ్వు చెట్టు అంటే భయం అలాగే ఉండిపోయి చీటికి మాటికి ఆవిడ ఆ మాట తెస్తూనే ఉంది. ఆఖరికాయన ప్రాణం విసిగి ఒకనాడు గవర్రాజుగారితో తన భార్యకున్న భయం చెప్పి ఈ చెట్టు కొట్టించి వేయవలసిందని కోరాడు. అందుకు గవర్రాజు, అలాగే కొట్టించేద్దాం, ఇంతకు అది ఏమంత పనికొచ్చే ఫలవృక్షమేమీ కాదు కదా అని ఒప్పుకున్నాడు. చెట్టు కొట్టడానికని కూలివాళ్లకు కబురు చేశాడు. కానీ అప్పట్లో వాళ్ళు సందర్భపడక పని జరిగింది కాదు. దరిమిలాన అతనికి శోభనాద్రికి అద్దె విషయంలో పేచీ వచ్చి ఆ ప్రయత్నం మానేశాడు. శోభనాద్రి కూడా మళ్ళీ ఆ మాట ఎత్తలేదు. పేచీ ఏమిటంటే అన్ని పట్టణాలలో మళ్ళీనే విజయవాడలో కూడా ఇళ్లకు గిరాకీ ఎక్కువై ఇంటివాళ్ళు అద్దెలు పెంచేశారు. అదను చూసుకొని గవర్రాజు కూడా తన ఇళ్లలో కాపురాలున్న వాళ్ళందరికీ అద్దెలు ఎక్కువ చేసి ఇచ్చుకోమన్నాడు. అంతవరకు 12 రూపాయలు ఇచ్చే శోభనాద్రితో మళ్ళీ నెల నుంచి మీరు నెలకు 25 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. ఆ మాట వినేసరికి శోభనాద్రి గుండె గుబేలు మంది. నా ఆదాయమంతా చేరిస్తే నెలకి 90 రూపాయల కన్నా ఎక్కువ లేదు. ఇంటికి అద్దెకే 25 ఇస్తే మిగిలిన దానితో నా భార్యని 6 పిల్లల్ని పోషించడం ఎట్లాగా అన్నాడతడు. అట్లాగా అని నన్నడిగితే నేనేం చెప్పను? మీరు ఖాళీ చేస్తే ఇప్పుడు ఇంటికి కళ్ళనందుకొని ఎవడు పడితే వాడు 40 ఇస్తాడు. మీరు అంత ఇచ్చుకోలేరనే 25 అన్నాను అన్నాడు గవర్రాజు. ఇళ్ళ అద్దెలు ఎక్కువైన మాట నిజమే, కానీ రెట్టికి రెట్టింపు అడిగితే ఎలాగా? మరో 3 రూపాయలు ఇస్తాను, ఎక్కువ ఇవ్వలేను అని బ్రతిమాలాడు శోభనాద్రి. గవర్రాజు కోపంతో కనుబొమ్మలు ముడిచి, ఏమిటి ముష్టి 3 రూపాయలు ఎక్కువ ఇస్తానంటున్నావు? దమ్మిడి తక్కువైతే ఒప్పుకోను. అలా ఇష్టమైతేనే ఉండు, లేకపోతే ఖాళీ చేసేయి అని నిష్కర్షగా చెప్పి చక్కా పోయాడు. శోభనాద్రి మెత్తటి మనిషి అని
4 మాటలు వెళ్ళి ఒత్తిడి చేస్తే ఖాళీ చేయకపోదడని అనుకుని పీడింపనారంభించాడు గవర్రాజు. మరో మార్గం లేని శోభనాద్రి కదలను అని మొండికేశాడు. దానితో గవర్రాజుకు కోపం ఎక్కువై వీళ్ళని ఎలాగైనా లేవగొట్టాలని పంతం పట్టాడు. ఈ పేచీ వచ్చిన కొంతకాలానికి ఒకనాటి ఉదయం వీరయ్య అనే కూలివాడు గొడ్డలి భుజాన తగిలించుకుని వచ్చి, బాబు, పక్క వీధిలో లోగిట్లో జువ్వి చెట్టు కొట్టాలన్నారు అని అడిగాడు. జువ్వి చెట్టు మాట రాగానే గవర్రాజుకి శోభనాద్రి భార్య సంగతి జ్ఞప్తికి వచ్చింది. దానితో అతనికి బుర్రలో ఆలోచన ఒకటి మెరుపులా మెరిసింది. వెంటనే, ఒరేయ్ వీరయ్య, చెట్టు కొట్టడానికేం కానీ ఒక పని చెయ్యాలిరా నువ్వు. నేను చెప్పినట్టు పని చేస్తివా 10 రూపాయలు బహుమతి ఇస్తాను అన్నాడు. మీ మాటకు ఎప్పుడైనా అడ్డుందా బాబయ్య అన్నాడు వీరయ్య. గవర్రాజు వాణ్ణి దగ్గరగా రమ్మని చెవిలో ఏదో రహస్యం చెప్పి, శోభనాద్రి ఊళ్ళో లేడు, వాడు రాకుండా ఈ రాత్రే ఈ పని జరగాలి అన్నాడు. రేపు ఈ వేళకి వచ్చి మీ దగ్గర బహుమతి పట్టుకుపోకపోతే అడగండి అంటూ వెళ్ళిపోయాడు వీరయ్య. భర్త ఊళ్ళో లేకపోవటం చేత నరసమ్మగారు ఆ రాత్రి భోజనాలు పెందరాళ్లే తేల్చుకొని పిల్లల్ని నిద్రపుచ్చి తను కూడా పడుకుంది. అర్ధరాత్రి వేళ మంచి నిద్ర సమయంలో వాళ్ళ ఇంటి కప్పు పైన ఒక రాయి పడింది. ఆ చప్పుడుకి ఆమెకు మెలకువ వచ్చింది. పందికొక్కో ఏదో అయి ఉంటుందనుకుందామె. అయినా చూచి వద్దామని పెద్ద కూతురిని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది. ఇద్దరూ బయటికి వచ్చేటప్పటికి జివ్వు చెట్టు మీద నుంచి హూమ్ హూమ్ అంటూ భయంకరమైన అరుపొకటి వినపడింది. నరసమ్మ అట్టే చెట్టుకేసి చూసేటప్పటికి కొమ్మ మీద చిన్న మంట కనపడి గప్పుమని ఆరిపోయింది. ఆ వెలుగులో ఏదో భయంకర స్వరూపం హూమ్ అని అరుస్తూ ధబుక్కుమని మీదికి ఉరికినట్టు అయింది. అమ్మోయ్ దయ్యం అంటూ మూర్ఛపోయింది నరసమ్మ. నరసమ్మ మూర్ఛపోగానే చెట్టు మీద వీరయ్య దొడ్డమ్మట పారిపోయాడు. నరసమ్మ కూతురు హడలిపోయి బొబ్బలు పెట్టేటప్పటికి వీధిలో ఉన్న ఇళ్ల వాళ్ళందరూ లేచి ఏమిటేమిటి అంటూ పరిగెత్తుకొచ్చారు. నరసమ్మగారి స్నేహితురాలు అన్నపూర్ణమ్మ కూడా వచ్చింది. ఆవిడ నరసమ్మగారికి సేద తీర్చి తల్లిని పిల్లల్ని తన ఇంటికి తీసుకుపోయి పడుకోబెట్టుకుంది. తెల్లవారే కూడా నరసమ్మకు జివ్వు చెట్టు మాట, దెయ్యం మాట జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా గుండె జల్లుమంటూనే ఉంది. ఎవరెంత ధైర్యం చెప్పినా గుండె నిబ్బరం చాలక ఈ జన్మలో ఆ ఇంటికి వెళ్ళను అనేసింది నరసమ్మగారు. ఆవిడ అవస్థ చూచి జాలిపడి అన్నపూర్ణమ్మగారు తన ఇంట్లోనే ఒక గది వాసరా ఖాళీ చేసి వాళ్ళని ఉండమంది. శోభనాద్రి ఊరు నుంచి తిరిగొచ్చి సంగతి సందర్భాలన్నీ తెలుసుకొని మర్నాడే గవర్రాజు ఇల్లు ఖాళీ చేసి అప్పగించేశాడు. తన పన్నాగం ఫలించినందుకు గవర్రాజు సంతోషించి ఎగిరి గంతేశాడు. అయితే అవసరం కొద్దీ కొందరు వచ్చి ఇల్లు చూసుకొని మళ్ళీ వస్తామని చెప్పి పోతున్నారు. తీరా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇల్లు దొరికింది అనే శుభవార్త ఆడవాళ్లతో చెప్పేసరికి, ఓహో అదా గవర్రాజు గారి ఇల్లా, పెరట్లో జువ్వు చెట్టున్న ఇల్లేనా, అయితే మేము ఉండలేం బాబు ఆ దయ్యాల కొంపలో, ఎన్ని బాధలైనా పడతాం, ఆ కొంప మట్టుకి మనకు అద్దెకి వద్దు అని అనేస్తూ వచ్చారు. ఊళ్ళో ఆడవాళ్ళందరికీ అలా భయం పుట్టి వాళ్ళు మొగ్గకపోయేసరికి నాటికి నేటికి ఆ ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది. అచ్చిరాని భూమి. రాసినవారు కేవి జనార్దనం, నెల్లూరు.
కొన్ని వందల సంవత్సరాల క్రిందట జపాన్ దేశంలో ఓమజో అనే భూస్వామి ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు హిట్సు. వీరికి 3 ఎకరాల చక్కని మాగాణి ఉంది. ఈ 3 ఎకరాలలో సేద్యం సాగించితేనే వారికి తిండి అమరటమే గాక కొంత ధాన్యం నిల్వ చేసుకోవచ్చు. కానీ చిత్రమేమంటే ఓమజో 2 ఎకరాలనే పంటకు ఉపయోగించుకొని మిగతా ఎకరం గోభూమిగా వదిలేసేవాడు. హిట్సూకి ఇది ఏమాత్రం నచ్చలేదు. ఏ సంవత్సరపు పంట ఆ సంవత్సరం ఇలా పూర్తి కూర్చుంటే కరువు కాటకాలొస్తే మన గతి ఏం కావాలి? ముందు సంగతి కాస్తంత ఆలోచించుకోవద్దా అని సతపోరుతూ ఉండేవాడు. కానీ ఓమజో తన నిశ్చయాన్ని మార్చుకోదలచలేదు. అబ్బాయి, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నీకు ఎంతసేపటికి మన సంగతే గతమవుతుంది గాని మన సంగతేమవుతుంది అనే గాని నోరు లేని ఆ మూగజీవాల సంగతేమైనా ఆలోచించావా? మన తిండికి ఇన్ని గింజలు లభిస్తున్నవి అంటే అదంతా వాటి శ్రమ ఫలితమే కదా. అటువంటి వాటికి తగిన పోషణ జరగక అవి మూలబడితే మన గతి ఏమవుతుంది? వాటి సంగతి చూడటం మన విధి అని నచ్చజెప్పబోతూ ఉండేవాడు ఓమజో. ఈ విధంగా ఎన్నోసార్లు తండ్రి కొడుకుల మధ్య వాదన జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు ఊరిలో పెద్దలు కొందరు మధ్యవర్తిత్వం చేసేవారు. కానీ తండ్రి కొడుకులు ఇద్దరూ చెబుతున్నది సబబుగానే కనిపించి ఎవరి పక్షాన తీర్పు చెప్పలేకపోయేవాళ్ళు. తన వాదన వల్ల ఎంతకాలానికి తండ్రి అభిప్రాయాలు మార్చలేకపోయేసరికి హిట్సుకి విసుగెత్తిపోయింది. ఈ ముసలాయన నెప్పటికై నే పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే పట్టు ఎంతకీ విడవకుండా ఉన్నాడే. కానివ్వు, ఇలా మరెంతకాలం సాగుతుందో నేను చూస్తాను అని మనసులో అహంకారపడజొచ్చాడు. మరికొద్ది రోజుల కల్లా ఓమజోకు అవసాన కాలం సమీపించటం వల్ల కొడుకును చేరబిలిచి, నాయనా, గోభూమి విషయంలో నేనెంత పట్టుదల కలవాడినో నీకు తెలుసు. నీ మాటే నెగ్గించుకోదలచితే ఇక నా అడ్డు కూడా లేదు కనుక ఆ పని నీకు సులభమనేనని నాకు తెలుసు. కానీ మూర్ఖత విడు. ఆ భూమిని మాత్రం అంటనని నాకు మాట ఇవ్వు. అలా అయితే నేను నిశ్చింతగా పోతానని కంటతడి పెట్టాడు. అందుకు హిట్సు, అలాగే నాయనా, నీ మాట నెరవేర్చటం కంటే నాకు కావలసినదేమున్నది అని నమ్మబలికేసరికి ఆ వాగ్దానం చెవిన వేసుకొని ఓమజో నిశ్చింతగా చనిపోయాడు. తండ్రి అడ్డం తొలగిపోయినందుకు హిట్సు ఎంతగానో హాయి చెందాడు. అంతవరకు అతనిలో అణగారి ఉన్న పట్టుదల ఒక్క పెట్టున ఇప్పుడు పెళ్ళుబుకింది. మరునాడే గోభూమి సాగుచేయసాగాడు. సుక్షేత్రమైన మాగాణి కావటం చేత కొద్ది కష్టంతోనే భూమి సాగు పూర్తి అయి సేద్యానికి అనుకూలంగా తయారైంది. విత్తనాలు చల్లటం పూర్తి అయింది. సవ్యంగా చేను మొలకెలెత్తింది. తర్వాత మరికొద్ది కాలానికి చేను పంటముఖానికి వచ్చింది. నవనవలాడే ఆ పంట చూచి హిట్సు ఉప్పొంగిపోయాడు. ఇక 4 రోజుల్లో కోతలు ప్రారంభిస్తారనగా ఒక చిత్రం జరిగింది. ఒకనాటి ఉదయం హిట్సు తన పొలం చూచుకోవటానికని చేను దగ్గరికి వచ్చాడు. అతనలా నిలబడి చూస్తూ ఉండగా, తప్పుదిద్దుకొని ఊరన్నా, తండ్రి మాటలను వినమన్నా, మూర్ఖతమానితే ఊరన్నా, ముప్పు తప్పురా నాయన్నా అనే పాట మానవ భాషలో వినిపించింది. హిట్సు చుట్టూ కలయజూచాడు. కానీ ఎక్కడా మనిషి జాడ కనబడిందే.
ఇదేదో చిత్రంగా ఉందే అనుకుంటూ తిరిగి చేను వంక చూడసాగాడు. మళ్ళీ అదే పాట. ఈసారి హిట్సు ఆ పాట వచ్చిన వైపుకి తిరిగేసరికి తను నిలబడి చో నిలబడిన చోటుకి కొద్ది దూరంలో ఉన్న ఒక తుమ్మ చెట్టు పైన పంచవన్నెల చిలక ఒకటి కనిపించింది. చిలక ఏమిటి? ఇలా పాడడమేమిటి? పైగా నా తండ్రి సంగతి, నా సంగతి దీనికలా తెలిసింది అనుకుంటూ హిట్సు, సరే గాని చిలకమ్మా, అసలు నీవెవరవు? మా తండ్రి కొడుకుల మధ్య రహస్యాలు నీకెలా తెలుసు అన్నాడు. నాకు ఎలా తెలిస్తే నీకెందుకు నాయనా? నీ మంచి కోరే నేను చెబుతున్నాను. నమ్మించి మోసం చేయటమంతా ఘోరమైన పని మరొకటి లేదు. అదే నీవు చేస్తున్నావు. నీ పొట్ట గడవటానికి మిగతా 2 ఎకరాలు చాలవా? ఎందుకు అత్యాశకు పోతావు? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇంత కష్టపడి పంట పండించుకున్నావే అనే జిజ్ఞాస విడిచి ఈరోజే పంటతో సహా చేనుని పశువులకు వదిలివేయి అని హితవు చెప్పింది ఆ పంచవన్నెల చిలక. అంతా విని హిట్సు ఒక వెకిలి నవ్వు నవ్వి, ఓస్, ఇంతా చేసి ఇదా నువ్వు నాకు చెప్పవచ్చింది? చాళ్లే వెళ్ళు అన్నాడు. ఆ మరుక్షణం చిలక రివ్వున ఎగిరిపోయింది. మర్నాడు హిట్సు మామూలుగా పొలానికి వచ్చాడు. కానీ ఏది పొలం? కిందటి రోజున నిండు పంటతో నవనవలాడుతూ ఉన్న చేను మాయమై బంజరు భూమి కనిపించింది. ఇది నా భూమేనా అని కొంతసేపు తికమక పడ్డాడు. కానీ తన భూమి పక్కనే ఆ సర్వేరాయి చూసి ఇది తన భూమేనని నమ్మక తప్పలేదు. హిట్సుకి కళ్ళనీళ్లు తిరిగినాయి. అయినా మొండిపట్టు వదల్లేదు. తిరిగి భూమిని సాగు చేయనారంభించాడు. మర్నాడు హిట్సు వచ్చి చూసుకుంటే ఏముంది? దున్నిన భూమిలో మళ్ళీ మొక్క మొడుసు తయారు. హిట్సుకు పూర్తిగా కోపం రేగింది. చిలక చేసిన పనే అయి ఉంటుందనుకున్నాడు. ఇంతలో నీ మూర్ఖతే దీనంతకు కారణం అనే పాట వినిపించినాయి. హిట్సు చెట్టు వంక చూశాడు. చిలక కనిపించింది. అప్పుడు చిలక, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలనే కదా ఈ ఎకరం భూమి కూడా పంటకు ఉపయోగించుకోదలిచావు అన్నది. అవును అన్నాడు హిట్సు. సరే, నేను ఒక ఉపాయం చెబుతాను. అలా చెయ్యి. ఇప్పుడు సాగులో ఉన్నట్టు వంటి ఆ 2 ఎకరాలలో వచ్చే పంట మొత్తాన్ని నీవు నిల్వ చేసుకొని నీకు నిత్యం పంచభక్ష పరమాణాలు నేను అమరుస్తాను. సరే అన్నది చిలుక. సరే, అలాగే చేస్తాను అన్నాడు హిట్సు. అయితే రేపు సరిగ్గా ఇదే వేళకి నేను ఇంటికి వస్తాను. అప్పుడు నన్ను నీతో పాటు ఇంట్లోకి తీసుకువెళ్ళు అని చెప్పి చిలుక రివ్వును ఎగిరిపోయింది. ఆ మర్నాడు హిట్సు చేను దగ్గరకు వచ్చి నిలబడిన కొద్దిసేపటికల్లా చిలుక వచ్చింది. ఇదివరకులా కాకుండా ఈసారి అది తన ముక్కుకి ఒక చిన్న మట్టి పాత్ర తగిలించుకు వచ్చింది. చిలుకతో సహా హిట్సు ఇల్లు చేరుకొని, సరే, పంచభక్ష పరమాన్నాలేవో అమర్చు అన్నాడు. చిలుక పాత్రను హిట్సు ముందు ఉంచి దీని చుట్టూ 3 సార్లు తిరిగి, నీకు ఏమేమి తినుబండారాలు కావాలో కోరుకొని పాత్రను బోర్లించు అన్నది. హిట్సు అలాగే చేసేసరికి నిజంగానే కోరుకున్న పంచభక్ష పరమాణాలు అమరిపోయినాయి. వాటిని ఆరగించి హిట్సు ఎంతో తృప్తిపడ్డాడు. తర్వాత ఆ పాత్రను జాగ్రత్తగా దాచి చిలుకని మాత్రం ఒక పంజరంలో పెట్టేశాడు. ఆ రాత్రి హిట్సు తిరిగి తన తిండి కోసం ఆ పాత్ర తీసి చిలుక చేసినట్టుగానే దాని చుట్టూ ముమ్మారు తిరిగి బోర్లించాడు. కానీ ఏమీ జరగలేదు.
ఇది చూస్తూ ఉన్న చిలక, ఆ మహిమ నాకు మాత్రమే ఉన్నది. నీకు తిండి కావలిస్తే ఆ పాత్రతో పాటు నన్ను బయటకు తీయాలి అని చెప్పింది. అలా ఒక వారం రోజులు గడిచేసరికి హిట్సూకి ఒక దుర్బుంతి పుట్టింది. దీనిని బంధించి ఉంచాను గనక ఇక సేద్యం చేసుకోవచ్చు కదా అనుకున్నాడు. ఈ చెడు తలంపు కలిగినప్పటి నుంచి ఇల్లు కదిలి బయటికి వెళ్ళిన హిట్సు ఇప్పుడు ప్రొద్దున్న వెళ్ళి తిరిగి రాత్రికి కానీ ఇంటికి రావటం లేదు. అది చూసేసరికి చిలకకు సందేహం కలిగి, మహారాజాలాగా కాలు కదపనక్కర్లేకుండా ఇంట్లో కూర్చోవలసిన నీవు పగలల్లా ఎందుకు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నావు అని అడుగుతుండేది. చిలక ఇలా అడిగినప్పుడల్లా హిట్సు, ఎంతసేపని ఊరికే ఇంట్లో కూర్చునేది, ఊసుకుపోక అలా అలా పోయి వస్తున్నాను అని చెప్పి తప్పించుకునేవాడు. చిలకను బంధించాను కదా అనే ధైర్యంతో హిట్సు నిజంగానే తిరిగి గోభూమిలో సేద్యం ప్రారంభించాడు. క్రమంగా తిరిగి గోభూమి పంట భూమి అయి పంట కోతకి వచ్చేసింది కూడాను. ఒకరోజు హిట్సు మామూలు ప్రకారం చిలుకని పంజరంలో నుంచి బయటకు తీసి పాత్ర కోసం లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి చూస్తే చిలుక మాయమైంది. ఒక్క పరుగున హిట్సు పొలానికి వచ్చి చూచుకున్నాడు. చిత్రమేమిటో, భూమిలో పంట మాయమై తిరుగు బంజరుగా తయారైంది. అది చూసి హిట్సు కళ్ళ వెంట చింత నిప్పులు కక్కుతూ తుమ్మ చెంటు వంక చూశాడు. అప్పుడు ఆ చిలక, అబ్బాయి, ఇంత ద్రోహం తలపెడతావని అనుకోలేదు. ఆశకు అంతు ఉండాలి. నీకు ఎన్ని విధాలుగానో నచ్చజెప్పాను. మహారాజుల కాలం వెళ్ళబుచ్చే ఏర్పాటు చేశాను. అయినా నీ మూర్ఖత తగ్గలేదు కనుక తగిన ఫలం పొందావు. ఇంతకాలం ఎన్ని విధాల శ్రమపడి నీకు ఏ విధమైన కష్టము కలగకుండా అన్ని సౌఖ్యాలు అమర్చుతూ వచ్చిన నేను పైవాడిని కాదు, నీ శ్రేయస్సు కోరే నీ తండ్రినే అని చెప్పి రెక్కలు రెపరెప కొట్టుకుంటూ హిట్సు పాదాల దగ్గర వాలి ప్రాణం విడిచింది. కంటికి మింటికి ఏకదారిగా ఏడ్చాడు హిట్సు. తండ్రి పట్ల తను తలపెట్టిన ద్రోహానికి ఎంతో పశ్చాత్తాపం చెందాడు. మరునాడు ఆ గోభూమిలోనే చిలుకను సమాధి కట్టించి నాటి నుంచి హిట్సు గోభూమి జోలికి పోలేదు. అతను తదనంతరం కూడా దానిని పంట భూమిగా మార్చటానికి ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు. ఇప్పటికీ అది గోభూమిగానే ఉండిపోయింది. ఇష్టకామేశ్వరి. రాసినవారు డి. పద్మావతీదేవి, హైదరాబాదు. గణపవరంలో గణపతి శాస్త్రి ఒక సామాన్య గృహస్థు. ఇష్టకామేశ్వరి వారి ఇలవేల్పు. ఆ ఊళ్ళోనే ధనరాజనే ఒక షావుకారు కూడా ఉండేవాడు. అతడు పేరుకు ధనరాజే గాని చాలా పేదవాడు. అతడు శాస్త్రి వద్దకు వెళ్ళి తన సంగతి చెప్పుకొని ఐశ్వర్యం వచ్చే మార్గం ఏదైనా సెలవివ్వమన్నాడు. అందుకు శాస్త్రి, నేను సేవిస్తున్న ఇష్టకామేశ్వరినే నువ్వు కూడా కొలు. ఆమెకు మన మీద దయ కలిగితే మన కోరికలన్నీ సిద్ధిస్తాయి అన్నాడు. ఆ మాట విని ధనరాజు, నేను వేరే పూజ అంటూ మా ఇంట తతంగం పెట్టుకోవడం ఎందుకు, రోజు పూజ వేళకి మీ ఇంటికే వచ్చి అమ్మవారికి దండం పెట్టి వెడుతూ ఉంటాను అన్నాడు. అలాగే అన్నాడు గణపతి శాస్త్రి. కొంతకాలం అయ్యేటప్పటికీ వాళ్ల భక్తికి మెచ్చుకొని ఇష్టకామేశ్వరి ప్రత్యక్షమయ్యింది. 4 చేతుల్లోనూ 4 కొబ్బరికాయలు పట్టుకొని మరీ వచ్చింది ఆమె. మీకేం కావాలో కోరుకొని ఈ కొబ్బరికాయలను కొట్టండి అని చెప్పి ఆ టెంకాయలో 3 గణపతి శాస్త్రికి మిగిలిన 1 ధనరాజుకి ఇచ్చి అంతర్ధానమైపోయింది. ఇందుకు శాస్త్రి సంతోషించాడు.
ధనరాజు చిన్నబిచ్చుకున్నాడు. ధనరాజు భార్య కాసులమ్మతో జరిగినదంతా చెప్పి, చూసావా అమ్మవారు ఎంత పక్షపాతం చూపించిందో. ఆ బ్రాహ్మడికి 3 ఇచ్చి నాకు ఒక్కటే ఇచ్చి ఊరుకుంది అన్నాడు. కాసులమ్మ, పోనిద్దరు బాగుపడే గీత ఉంటే ఈ ఒక్క కాయే చాలు. తొందరపడి ఏదో కోరేసుకుని కొట్టేయకుండా ఏం కావాలో ఇద్దరం కూడబలుక్కుని మరీ కొడదాం అని సలహా చెప్పింది. భార్యాభర్తలిద్దరూ తాపీగా కూర్చుని తామేం కోరుకోవాలో ఆలోచించుకున్నారు. ధనరాజుకి ఐశ్వర్యం కావాలనిపించింది. ఆ ఐశ్వర్యాన్ని అనుభవించటానికి కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మునిమణములు కావాలంది కాసులమ్మ. వాళ్ళ పెళ్లి పేరంటం చూసుకునేందుకు దీర్ఘాయుషు కావాలన్నాడు ధనరాజు. ముసలితనంలో కూడా తమ వాళ్లకు తమ మీద గౌరవం ఉండాలన్నది కాసులమ్మ. ఇలా తమ కోరికలు చెప్పుకుంటూ పోగా ఒక్క కాయతో ఇన్ని కోరికలు ఎలా సిద్ధిస్తాయి అనిపించింది దంపతులకి. వెంటనే ధనరాజుకి ఒక ఆలోచన తట్టింది. ఒక కాగితం తెచ్చి బాగా ఆలోచించి దానిమీద కోరికలన్నీ గుదిగుచ్చి ఒక వాక్యంలో ఇలా రాశాడు. తల్లి ఇష్టకామేశ్వరి, 7 అంతస్తుల వెండి మేడపై నా మునిమనమని కుమారుని బంగారు గొలుసుల రత్నాల తొట్టెలో పరుండబెట్టి తన మేనిపైన నవరత్న మయములైన రకరకాల ఆభరణాలు ఒండొంటికి తగిలి గల్లు గల్లున మ్రోగుతుండగా ఊపే నా భార్యను పక్కను నిలబడి చూస్తే ఆనందించే నన్ను మా పుత్రపౌత్ర ప్రపౌత్రులు దౌహిత్రులు వారి వారి భార్యలతో వచ్చి భయభక్తులతో సేవించేటట్టు అనుగ్రహించు అని. అది వినటంతోనే కాసులమ్మ, శబాష్, మంచి బాగా ఇమిడ్చారండి, ఆలస్యం చేయకండి, తూచా తప్పకుండా కోరేసి టెంకాయ కొట్టేసేయండి అంది. భార్య చెప్పినట్టు ధనరాజు కొబ్బరికాయ కొట్టేసరికి వెంటనే వాళ్ళుంటున్న ఆ పాత కొంప 7 అంతస్తుల వెండిమేడగా మారిపోయింది. అంతవరకు ఉత్తి పసుపు బొట్టుతో ఉన్న కాసులమ్మ నగలతో దగదగా మెరిసిపోతూ ఉంది. అంతేనా, అంతవరకు పిల్లలు లేని ఆమె నెలలు మోయసాగింది కూడాను. ఈ నిదర్శనాలు కనబడటంతోనే ధనరాజు కాసులమ్మ తాము కోరుకున్నంతదంతా క్రమంగా సిద్ధించి తీరుతుందని తెలుసుకుని సంతోషించారు. ధనరాజు కాసులమ్మతో సంప్రదించినట్టుగా ఈ విషయంలో గణపతి శాస్త్రి భార్య సోమమ్మతో సంప్రదించలేదు. సోమమ్మకు పుట్టినింటి వారంటే ఎక్కువ అభిమానమని, వాళ్ళకేదో విధంగా ఉపకారం చెయ్యాలని చూస్తోంటోందని అతని అనుమానం. అందుకని శాస్త్రి భార్యతో సంప్రదించకుండానే మనసులో వరం ఏదో కోరుకొని ఒక టెంకాయ కొట్టబోయాడు. పక్కనే ఉన్న సోమమ్మ అతడును కున్నంత పని చేసింది. ఏమండోయ్, 2 కొబ్బరికాయలకు మీ ఇష్టం వచ్చిన కోరికలు కోరుకోండి, 3వది మట్టుకి మా వాళ్ళ ఇల్లు మన ఇల్లు బంగారంతో నిండాలని కోరి కొట్టండి అందామె. అత్తవారంటే ఉన్న కోపం చేత వెటకారంగా శాస్త్రి, బంగారం కాదు గాడిద గుడ్లుతో నిండాలి అంటూ కాయ కొట్టేశాడు. ఏముంది, నోటి మాట నిజమై శాస్త్రి ఇల్లంతా గాడిద గుడ్లతో నిండిపోయింది. శాస్త్రికి చిర్రెత్తి వాటిని వదిలించుకోవాలనే ఆదుర్తతో గుడ్లు మాయం కావాలి అంటూ రెండో కాయ కొట్టేశాడు. ఈ మాటు ఆ గాడిద గుడ్లే కాక దంపతుల కంటిగుడ్లు కూడా పోయాయి. తలవని తలంపుగా తన భార్యకు ఇలా అంధత్వం కలిగినందుకు శాస్త్రి విచారిస్తూ ఆఖరికాయ తీసి ఎప్పటికి మళ్ళీ కళ్ళు కనబడేటట్టు చేయమంటూ అది కూడా కొట్టేశాడు. దాంతో వాళ్ళకి మళ్ళీ దృష్టితో పాటు బుద్ధి వచ్చింది.
సత్యసంధుడు. రాసినవారు జి. మంగన్న, పర్లాకిమిడి. పర్లాకిమిడిలో మల్లయ్య అనే ఒక పేదవాడుండేవాడు. వాడు బ్రహ్మచారి. పెళ్ళి పెటాకులు లేదు. వాడి వృత్తి ఏమిటో, జీవితం ఎలా గడుపుతాడో ఎవ్వరికీ తెలీదు. సంసార తాపత్రయం లేని మల్లయ్యకు డబ్బు అవసరం మాత్రం ఏమిటుంది అని మనం అనుకుంటాం. కానీ మల్లయ్య ఊళ్ళో ఎవరి దగ్గరో ఒకరి దగ్గర చేబదులు చేయని రోజు లేదు. వాడు ఇలా బదులు చేసి తీసుకున్న సొమ్ముతో ఏమి చేస్తాడు అనే ప్రశ్న కూడా ఎప్పుడూ ఎవరికి తట్టలేదు. మల్లయ్య మొదట్లో ఆ ఊరికి వచ్చినప్పుడు ఓంప్రదంగా సుబ్బరాయుడు గారి దగ్గర ఒక బేడ బదులిచ్చుకున్నాడు. సుబ్బన్నబాబు, ఎల్లుండి సాయంత్రం మళ్ళా ఇచ్చేస్తా సుమా ఈ రెండనాలును అని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే సరిగ్గా 3వ రోజున సాయంకాలం 3 గంటలకల్లా రెండనాలు తెచ్చి ఇచ్చేశాడు. సుబ్బరాయుడు ముందుగా మల్లన్నను నమ్మలేదు. ఏమీ అంటే మల్లయ్య ఎవరో అతనికి ఎరుకలేదు. కేవలము కొత్తవాడే అయినప్పటికీ నోరు తెరిచి అడిగాడే లేదనటం ఎట్లా? ఇంతా చేసి బేడ డబ్బులే కదా, చూద్దాం ఏం పోయింది ఇంతలో అని ఆలోచించి బదులిచ్చాడు. ఎప్పుడైతే మల్లయ్య మాట తప్పకుండా చెప్పిన గడువుకి సొమ్ము తెచ్చి ఇచ్చాడో అప్పుడు అతని మీద సుబ్బరాయుడికి మంచి నమ్మిక కుదిరింది. ఆ తర్వాత మళ్ళీ అడపా తడపా మల్లయ్య సుబ్బరాయుడు దగ్గరికి రావటం, రూపాయి అర్ధా తీసుకుంటూ ఉండటం, ప్రతిసారి కూడా గడువు తప్పకుండా బాకీ తీర్చి వేస్తూ ఉండటం జరుగుతూనే వచ్చింది. సుబ్బరాయుడితో ఇలా వ్యవహారం సాగించిన కొద్ది రోజుల కల్లా ఊళ్ళో ఒక వదంతి వ్యాపించింది. ఫలానా మల్లయ్య చాలా ఖచ్చితమైన మనిషి, ఇటువంటి సత్యసంధుణ్ణి ఈ కాలంలో చూడబోము అని. మల్లయ్యను గురించి ఈ వదంతి ఎప్పుడైతే అల్లుకొన్నదో ఆ క్షణం నుంచి వానిని పరపతి పుట్టడానికి ప్రారంభమైంది. మల్లయ్య అడగటమే తడవుగా ఎవరైనా సరే అమిత సంతోషంతో వాడికి బదులిచ్చేవాళ్ళు. ఇలా ఉండగా ఒక రోజున మల్లయ్య పర్లాకిమిడిలో కల్లా పచ్చి సావుకారు అని అనిపించుకుంటూ ఉన్న గోపయ్య శెట్టి వద్దకు వెళ్ళి, గోపయ్య మామ, తలవని తలంపుగా పెళ్ళికి వెళ్ళవలసిన ప్రయాణం ఒకటి తగిలింది. వరుడు తరపున మనకు చాలా కావలసిన వాళ్ళు. అందుకని కొత్త రకం బహుమతులేమైనా కొని తీసుకుపోవాలి. ఒక్క 100 రూపాయలుంటే ఇవ్వు, నేను 5 రోజుల కల్లా తిరిగి వచ్చేస్తాను అనగా, ఇవాళ బుధవారం కదా, రేపు తెల్లవారగట్లే సుముహూర్తం. రేపటి నుంచి ప్రారంభించి గురు, శుక్ర, శని, ఆది, సోమవారంతో కార్యం అయిపోతుంది. మళ్ళీ మంగళవారం నాడు ఉదయం 7:30 కల్లా వచ్చి దిగుతానన్నమాట. నేను రావడమేమిటి, బాకీ ఇచ్చేయడమేమిటి, అసలు ఇచ్చేసి మరీ ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. గోపయ్య శెట్టి అసలే అనుమానం మనిషి. 1,00,000 ప్రశ్నలు వేసి తృప్తి పడితే గాని పెట్టెలోంచి పైసా కదపడు. అప్పుడు మల్లయ్యను గురించి మనసులో నిదానంగా యోచించసాగాడు. ఈ మల్లయ్య చాలా చిత్రమైన వ్యక్తిలాగా కనబడుతున్నాడే, వీడికి ఉద్యోగం సద్యోగం లేదు. వ్యాపకం ఏమిటా అంటే అదీ కనిపించదు. ఓహో, ఉంటారంట. పెత్తనాలు చేయటం, చేబదుళ్ళు పేరు చెప్పి తలలు మారుస్తూ ఉండటమే పని. రేపటి రోజున స్నేహితులింట పెళ్ళికి వెళ్ళాలంటున్నాడు. బహుమతులు కొని పట్టుకు వెళ్తాడట. అనగా నన్ను బదులడుగుతున్న 100 రూపాయలు ఖర్చు పెడతాడన్న మాటే కదా. పెళ్ళి అయిన వెంటనే క్షణమైనా అక్కడ నిలవకుండా తిరిగి వచ్చేస్తాడటగా. వస్తూనే నా సొమ్ము నాకిచ్చివేసి మరీ ఇల్లు చేరుకుంటాడట. ఇది మరీ గమ్మత్తుగా ఉందే. ఒక మూల అక్కడ ఖర్చుకని బదులు చేసి సొమ్ము పట్టుకు వెళుతూ తీరుగ్గా ఆ తక్షణమే ఎలా పట్టుకు వచ్చి నాకిచ్చివేయగలడు? ఏమాత్రం వ్యవధి లేదే.
అంత నిమిషాలలో ఈ మల్లయ్యకు సొమ్ము సర్దుబాటు ఎలా అవుతుంది? ఆ పాటి సామర్థ్యమే ఉన్నవాడు అసలు బదులంటూ ఎందుకు చేయవలసి వస్తుంది? ఈ విధంగా తనలో తాను తర్కించుకున్నాడు. చివరకు ఏమనుకున్నాడో ఏమో లోపల నుంచి తెచ్చి ఇదిగోనోయి మల్లయ్య అంటూ 10 రూపాయల కాగితాలు లెక్కపెట్టి ఇచ్చాడు. తన పని ఇలా సానుకూలమైనందుకు మల్లయ్య చాలా సంతోషించాడు. అందులోనూ ముఖ్యంగా గోపయ్య వంటి కర్కోటకుడు తనకు వశమైనాడంటే అది తన జీవితంలో ఒక గొప్ప సఫలత అన్నట్టు ఎంచుకున్నాడు. మల్లయ్య పెళ్ళికే వెళ్ళాడో మరెక్కడికి వెళ్ళాడో ఆ ప్రసక్తి మనకెందుకు? మళ్ళీ మంగళవారం నాటి ఉదయం సరిగ్గా 7:30 గంటలకల్లా టంచనుగా గోపయ్య వద్దకి వచ్చి వాలాడు. గోపయ్య నిజంగా ఆశ్చర్యపోయాడు. మల్లయ్య నిజాయితీ చూసి, ఏం మల్లయ్య, పెళ్ళికి వెళ్ళి వచ్చావా? కార్యం బాగా జరిగిందా? ఏమేమి బహుమతులు తీసుకొని వెళ్ళావు పెళ్ళికొడుక్కి అంటూ కుతూహలంతో క్షేమవార్తలు కనుక్కున్నాడు. అందుకు మల్లయ్య తను కొన్న కొత్త రకపు బహుమతులు వర్ణించి, పెళ్ళికేమీ అతి వైభవంగా జరిగిందని బదులు చెబుతూ, ఇదిగో మామ, మాట తీసేయకుండా సమయానికి సర్దుబాటు చేశావు. అదే 10,000 అంటూ ఒక 100 రూపాయల విలువకు నోటు ఇచ్చాడు. చూడగా అది 10 రూపాయల కాగితాలు. అది 10 రూపాయల కాగితాలు. గోపయ్యకు వెంటనే మనసులో ఏదో ఆలోచన మెదిలింది. ఇప్పుడే వస్తానుండు మల్లయ్య అంటూ లోపలికి పోయి ఒక నోటుబుక్కు తెచ్చి మల్లయ్యకు చూడమన్నాడు. మల్లయ్య అది చూచి గతుక్కుమన్నాడు. ఆ రోజునే గోపయ్య ఊళ్ళో అందరినీ సమావేశపరిచి, చూచారా అబ్బాయిలు, మన సత్యసంధుడు మల్లయ్య ఎంత చిత్రమైన నాటకం ఆడుతున్నాడో. మీరందరూ మెచ్చుకుంటూ ఉన్న అతని సత్యసంధత ఏమిటో కనిపెట్టాలని అదను కోసం చూస్తూ ఉంటిని. మొన్న నీ మధ్యని ఊరికి వెళ్ళాలి, ఒక 100 రూపాయలు కావాలంటూ చేబదుల కోసం వచ్చాడు. వెళ్ళేది పెళ్ళికి, బహుమతులు కొని పట్టుకు వెళ్ళాలి అని కూడా చెప్పాడు ఎంతో ఆత్రంతో. సరే, ఇదెంతవరకు నిజమో చూద్దామని 10 రూపాయల నోట్లు ఇస్తూ వాటి నంబర్లు ఆనవాలుగా ఈ పుస్తకంలో వ్రాసి పెట్టుకున్నాను. మన సత్యసంధుడు మల్లయ్య వాగ్దానం ప్రకారం ఈ రోజున అనగా మంగళవారం ఉదయం 7:30 గంటలకల్లా నా 100 రూపాయలు నాకు పువ్వులలో పెట్టి టంచనగా ఇచ్చేశాడు. అది 10 రూపాయల కాగితాలు. చూతును కదా, వాటి నంబర్లు నేను పుస్తకంలో వ్రాసి పెట్టుకున్న నంబర్లు ఒకటే. అంటే వాడు 5 రోజులు అయిన తర్వాత నా నోట్లే నాకు తిరిగి పట్టుక వచ్చి ఇచ్చేశాడన్నమాట. పోతే ఇన్నాళ్ళ నుంచి మీ అందరి వద్ద తీసుకున్న చేబదుళ్ల సంగతి కూడా ఇదే అయి ఉంటుంది. చెప్పిన గడువుకి తెచ్చి ఇచ్చి వేస్తున్నాడన్న సంతోషంతో మీరు వాడిని పొగుడుతున్నారే గాని వాడు చేస్తున్న పని పోయారన్నమాట. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, వాడు మన ఊళ్ళో సుబ్బరాయుడు గారి వద్ద ప్రారంభించిన బేడ డబ్బులు బదులుతో తనొక సత్యసంధుడనని లోకులకు నమ్మించి క్రమంగా ఇప్పటికీ ఆ పరపతిని చాకచక్యంతో 100 రూపాయల వరకు పెంచుకొని రాగలిగాడు. ఇలా మొత్తం పైగా పెంచి చివరకు లోకుల్ని మాపివేసి ఉడాయించవచ్చు కదా అని వ్యూహం పన్ని ఉంటాడు. చూడండి, అమాయకంగా వాణ్ణి నమ్మి అడిగినంత బదులిస్తూనే ఉన్నారు అందరూను. నేను ఈనాడు వాడిని ఇలా పరీక్షకు పెట్టకపోతే రంగు బయటపడేది కాదు. కనుక జరిగిందేదో జరిగింది. ఏమైనా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. ఈ కథ విన్న తరువాత ప్రజలందరూ మల్లయ్య సత్యసంధుడు కాదు, మోసాల మల్లయ్య, అయ్యో ఎంత అవివేకంలో పడిపోయాము, అయ్యిందేదో గాని ఇక ముందు పైసా అయినా వాడికి అప్పు పెట్టకూడదు అని తీర్మానించుకున్నారు. మరునాడు మళ్ళీ వచ్చి కనబడతాడు కదా, ఈసారి వాడికి బుద్ధి చెబుతాం అని ఊరి వాళ్ళందరూ సిద్ధంగా కూర్చున్నారు. కానీ
నాటికి నేటికి మల్లయ్య మళ్ళీ పర్లాకిమిడి ప్రజల కంటబడితే కదా. కప్పలు బెకబెకలాడుతాయి. ఎందుకో తెలుసా? రాసినవారు పి. సుశీల, బొంబాయి. చూడటానికైతే అనాకారిగా ఉన్నాడు కానీ పూర్వకాలమందు కప్పబావ కంఠస్వరం చాలా శ్రావ్యంగా ఉండేది. ఒక రోజున కప్పబావ ఆనందంగా పాడుకుంటూ పోతూ ఉండగా ఎలకయ్య ఎదురు వచ్చి, కప్పబావా కప్పబావా, ఎక్కడికిలా బయలుదేరావు అని అడిగాడు. ఎంతవరకు ఏమిటి, కడుపు నింపుకోవడానికి పోతున్నాను అని జవాబు చెప్పాడు కప్పబావ. సరే, నేను నీకు తోడు వస్తానుండు అంటూ కప్పబావ వెంట ఎలకయ్య బయలుదేరాడు. ఇద్దరూ కలిసి వెళుతూ ఉండగా ఒక ఇంటిలో నుంచి గుమగుమ కమ్మటి వాసన వాళ్ళ ముక్కులకు తగిలింది. భేష్, మంచి మంచి పదార్థాలు తయారవుతూ ఉన్నాయి, అక్కడికి పోదాం రావయ్యా ఎలకయ్య అని పిలిచాడు కప్పబావ. అందుకు ఎలకయ్య, అంత తొందరైతే ఎలాగా? ఆను పాను తెలియకుండా పరాయింట్లో ఆ మట్టున దూరటమేనా అన్నాడు ఎలకయ్య. అప్పుడు కప్పబావ, చూడు ఎలకయ్య, నువ్వు ఇంత పిరికివాడని అనుకోలేదు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. కాబట్టి చొరవ చేసుకోవాలి. ఏమైనా సరే నేను వెళుతాను. వాటం చూస్తే కడుపాత్రం తీర్చుకుంటాను. నువ్వు వస్తే రా, లేకుంటే పో, తర్వాత నీ ఇష్టం అన్నాడు కప్పబావ. కష్టమో నిష్ఠూరమో ఇంతవరకు కలిసి వచ్చాము కదా అని ఎలకయ్య కప్పబావ వెంట నడిచాడు. ఇంటి గదులన్నీ గాలించారు వాళ్ళు. ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తున్నది అనుకుంటూ చివరకు పదార్థాలు తయారవుతున్న వంటగది కనిపించింది. అక్కడ మరెవ్వరూ లేరు. బాగుందనుకున్నాడు కప్పబావ. ఏ క్షణానికి ఎవరు వస్తారో అని జాగ్రత్త చెప్పబోయాడు ఎలకయ్య. పోవోయ్, నీ సలహా ఎవడికి కావాలి, నాకు పిరికమందు పోయబోకు అంటూ నిరాకరించాడు కప్పబావ. పైగా, అయ్యా ఎలకయ్య, నువ్వు చాలా భయస్థుడివి కనుక గుమ్మం దగ్గర కాపలా ఉండి ఎవరైనా వస్తున్న అలికిడి అయితే నాకు సంజ్ఞ చెయ్యి. ఈలోగా ఈ పదార్థాల సంగతి మంచి చెడ్డలు చవిచూసి నీకు చెబుతాను. తర్వాత నువ్వు ఆరగిద్దువు గాని అన్నాడు. సరేనన్నాడు ఎలకయ్య. కప్పబావ మెల్లగా ఒక గిన్నె మీద పళ్ళెం మూత ఒత్తిగించాడు. అక్కడనే ఒక గరిటె కనపడగా గిన్నెలో ఉడుకుతూ ఉన్న ముక్క ఆశ కొద్దీ నోట్లో వేసుకున్నాడు కప్పబావ. ఇంతలో వంటవాడు వచ్చాడు. కప్పబావకు బిక్క చచ్చినట్టు అయింది. పొగలు కక్కుతున్న ఆ ముక్కను మింగలేడు, కక్కలేడు. గొంతుక కాలిపోతున్నది. ఏం చేయటం? బాధపడుతూనే చిప్పుగా ఒక మూల నక్కాడు. అదృష్టవశాత్తు వంటవాడు ఒకసారి పదార్థాలన్నీ కలయబెట్టి మూతలు చూసుకొని వెళ్ళిపోయాడు. గండం తప్పింది, బతుకు జీవుడా అనుకుని కప్పబావ బయటపడ్డాడు. ఎలకయ్య ఎలకయ్య అంటూ నేస్తాన్ని పిలవబోయాడు. కంఠస్వరం మామూలుగా లేదు. ఇంకెక్కడ ఎలకయ్య? కప్పబావ సమ్మతం లేని ఎలకయ్య ఎప్పుడో ఉడాయించేశాడు. కప్పబావ ఇదేమిటా ఇలా జరిగిందని చెప్పి గొంతు సవరించుకొని పాడబోయాడు. పాట పాడడం చేతకాలేదు సరికదా, బెకబెకమని అనటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అట్టమీద బొమ్మ. ఊరి వెలుపల గుడి నుండి రుక్మిణి తిరిగి వచ్చేటప్పుడు శ్రీకృష్ణుడు బలాత్కారంగా తన చెల్లెలని ఎత్తుకుపోయి రాక్షస విధానంగా పెళ్లాడబోతున్నట్టు రుక్మికి తెలియవచ్చింది. ఈ వార్తకు అతను మండిపడ్డాడు. కృష్ణుణ్ణి చంపి చెల్లిని విడిపించగాని కుండినకు మరలిరాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ వెంటనే ఒక అక్షౌహిణి సైన్యం సిద్ధం చేశాడు. సారథితో మన రథాన్ని దుర్బుద్ధి
ఆయన ఆ గోపాలుడు వద్దకు పోని 4 బాణాల దెబ్బలతో వాడి గర్వం అణచి పారేస్తాను అన్నాడు. రుక్మి కృష్ణుల మధ్యని పౌరుషం రేగింది. యుద్ధం జరిగింది. కృష్ణుడు రుక్మిణి సంహరించబోతూ ఉండగా రుక్మిణి ఆయన పాదాలు పట్టుకొని, దేవదేవ, జగత్పతి, ఈ ఒక్కసారికి నా అన్నను క్షమించి వదిలేయి అంటూ దీనంగా ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణి కట్టివేసి నేలకు పడగొట్టి కేశాలు మీసాలు కత్తిరించి అతనిని కురూపిగా చేయసాగాడు. అంతటా బలరాముడు వచ్చి, తమ్ముడు, ఏమిటి ఇటువంటి పని చేశావు? అతడింటి ఎటువంటి వాడైనా మన రుక్మిణికి అన్నే కదా, అయ్యిందేదో అయ్యింది. పురుషుడికి మీసాలు తీయటం కంటే మించిన శిరశ్ఛేదం లేదు కనుక ఇంతటితో వానిని వదిలివేయవలసింది అంటూ మందలించాడు. అందుకు కృష్ణుడు, అన్నయ్య, నేను చేసింది ఏమీ లేదు, వీడి కర్మే వీడిని ఇలా చేసింది అని చెబుతూ జీవిత పరమార్థం వెల్లడించాడు. అప్పుడు ఈ విధంగా పరాభవం పొందిన రుక్మి ప్రాణాలతో బయటకు వచ్చేశాడు. మరి కృష్ణుణ్ణి చంపి చెల్లెలిని విడిపించి గాని కుండినకు మరలిరానని శపథం చేసి ఉన్నాడుగా. అందుకని అక్కడికి పోవటానికి మొహం చెల్లక భోజకటం అనే ఊరు చేరుకొని తలదాచుకోనపోయాడు. రోకటి పాటలు సేకరించిన వారు అడుసుమల్లి సరస్వతీదేవి, ముదినేపల్లి. ఉత్తముడి పేరేమి, ఊరు పేరేమి, సత్యపురములగన్న సాత్వి పేరేమి. ఉత్తముడు దశరథుడు, ఊరు అయోధ్య, సత్యపురములగన్న సాత్వి కౌసల్య. రాగుళ్ళు నల్లన్న, పిండి తెల్లన్న, అంబలి పుల్లన్న, కడుపు చల్లన్న, మామళ్ళ కూతుళ్ళు మంచి ఎర్రన్న, మాటల్లు తీయన్న, మనసు నల్లన్న. తోడి కోడలు పెద్ద, తులసమ్మ పెద్ద, అందరికీ తా పెద్ద, అలివేలు మంగ. పడతి కందిరి కన్న భర్తయే పెద్ద, అందరికీ తా పెద్ద, ఆదిశేషుండు. గుర్రమ్ము సకిలించే కూటివేలాయే, ఏమిరా బంటోడ అన్నేల రాడు. సూర్యుడు జారేడు చుక్కళ్ళు పొడిచే, ఇంకేను రాడాయ ఏమి చిత్రంబు. అంపకాల పాట సేకరించిన వారు గులపల గోపాలు, మద్రాసు. ఎందుకే నా తల్లి ఏడ్చుచున్నావు, ఇన్నాళ్ళుగా నీవు మన ఇంటనున్న, ఇక మీద అత్తవారిల్లి శాశ్వతము. భర్త దగ్గర నీవు భక్తితో మెలగు, భర్త మెచ్చిన నిన్ను పరమేశ మెచ్చు. అత్త దగ్గర నీవు అవకతవకలుగా నడుచుకోబోకు, చెడు పేరు వచ్చు. క్షితిపైన సీతమ్మ పతివ్రతాదేవి, పసుపు కుంకుమ నీకు పెట్టిన సొమ్ము. భర్త తోడిద నీకు దేవలోకమ్ము. వర్షాలు వచ్చితే వరదలు వచ్చు, పరమేశు కన్న నీ భర్తయే హెచ్చు. సావిత్రి తన భర్త సత్యవంతుడిని బ్రతికించుకొనియో పతిభక్తి చేత.
అవురవురా? పుస్తకం చించి పైగా అలా చూస్తావేం?